హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లలితశ్రీ లేడీస్ టైలర్. లైనింగ్ బ్లౌజ్ జాయింటింగ్ చేయడం మట్టుకు నిన్న చూసినాం కదా, ఈరోజు కుట్టడం చూద్దాం. ఇవి మనం నిన్ననే జాయింటింగ్ చేసుకున్న పీసెస్. ఫస్ట్ వెనక భాగం తీసుకుందాం. ఇది జాయింటింగ్ అయిపోయింది. ప్లేట్స్ పెట్టుకుందాం. ఇట్లా ఈ భుజాలకు మిడిల్లో పెట్టుకొని ప్లేట్ ఎంత పెట్టుకుందాం అనేది మార్క్ చేసుకుందాం. ఇప్పుడు ప్లేట్లు పెట్టుకుందాం. ఇట్లా జాగ్రత్తగా పట్టుకోవాలి, ఎందుకంటే ఓన్లీ లైనింగ్ వస్తుంది. లైనింగ్కి కుట్టేస్తాం కానీ లోపల పొర రాదు, కాబట్టి కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాలి. ఇగో ఇట్లా ఉంది కదా, ఇట్లా అనేసి కొంచెం మెల్లగా వేసుకోవాలి. ఇట్లా వేసుకుంటే నాకు లోపల ఉన్న బ్లౌజ్ పీస్ లైనింగ్ రెండింటిని పట్టుకొని కుట్టు వేసుకోవాలి. ప్లేట్లు పెట్టినాను, వీప్ పట్టి వేస్తాను ఇప్పుడు. ఈ ప్లేట్లు పెట్టిన కాడ చిన్న ఒక్కొక్క కుచ్చు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇట్లా చెప్ట కుట్టేసుకోవాలి. ఇప్పుడు పెద్ద కుట్టు. ఈ క్రాస్ పట్టీలు నిన్న జాయింట్ చేసుకున్నాం కానీ ఇటు సైడ్ కుట్టు వేయలేదు. జాయింట్ ఒక కుట్టు వేసుకోవాలి. హ్యాండ్స్ కూడా నిన్న వీడియోలో మనం కట్ చేసుకున్నాము. కట్ చేసి మీదకి ఒక కుట్టు అయితే వేసుకొని రెడీ ఉంది అవి హ్యాండ్స్ అయితే. ఇప్పుడు ముందు భాగాలు ఒక కుట్టు మందు మొదలాలి. ఒక కుట్టు మందు మొదలి ఈ ప్లేట్ మూలకి ఇట్లా స్ట్రైట్గా మార్క్ చేసుకొని సేమ్ మళ్ళీ దీనిలాగానే కుట్టు మందం ఎక్స్ట్రా పెట్టుకొని మీదికి సమానంగా మార్క్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి చెప్తాను. కుట్టు మందం ఇటు సైడ్ వదిలిపెట్టేసి ఇగో ఇక్కడ మూల వచ్చింది, సేమ్ ఇక్కడ మూలకు మార్క్ చేసిన పొడవులుగా. ఇప్పుడు ఇగో ఇక్కడ నుంచి ఇక్కడ కుట్టు మందం ఎక్స్ట్రా వదిలిపెట్టుకోవాలి. ఇక్కడ కుట్టు ఉంది, ఇక్కడ కుట్టు నుంచి ఇక్కడ కుట్టు మందం ఎక్స్ట్రా వదిలిపెట్టుకొని ఇగో ఇక్కడికి మార్క్ చేసుకుందాం. ఇట్లా వేసుకున్నాం కదా, దీన్ని ఇటు సైడ్ కూడా పెట్టి ఇట్లా మనం డబ్బింగ్ చేసినట్టయితే అటు ఇటు సేమ్ ఉంటుంది అన్నట్టు ప్లేట్స్. లేకపోతే ఇటు సైడ్ కొలత ఇటు సైడ్ పెడితే వేరే అయిపోతుంది. ఇప్పుడు ఈ మూల నుంచి వెళ్ళి ఈ మూల ఉంది కదా, ఈ మూలని ఇట్లా పెట్టుకొని కుట్టేసుకోవాలి. అయితే ఇక్కడ పెట్టేటప్పుడు ఏమవుతుందంటే ఇట్లా అవుతుంది. ఈ రెండు అనేటివి విడిపోతాయి అన్నట్టు ఒక్కొక్కసారి ఇట్లా విడిపోతుంది, కాబట్టి కుట్టు పడదు.
జాగ్రత్తగా ఇట్లా నెమ్మదిగా పెట్టుకొని ఇక్కడ చూసుకోవాలి 2 మడతలు వచ్చినాయా రాలేవా అని చూసుకున్న తర్వాతనే కుట్టు వేసుకోవాలి. మనకి ఇక్కడ తెలుస్తుంది వచ్చిందా లేదా అని, లేకపోతే లోపటి పొర కిందికి ఇట్లనే ఉండిపోతుంది. ఇప్పుడు సేమ్ ఇటు నుంచి ఇటు ఇట్లా చూసుకొని 3 వేళ్ళ మందానికి కుట్టు తీసేసుకోవాలి. మళ్ళీ ఇటు నుంచి ఇటు సంకల ప్లేట్ మార్కరు పెట్టట్లేదు, ఎందుకంటే మేము సాదా జాకెట్కి చూసినాం కదా మార్కరు 3 వేళ్ళ మందం. మళ్ళీ ఈ బ్లౌజ్ కూడా ఎందుకనేసి ఇక పెట్టట్లేదు. ఇట్లా పట్టుకొని డైరెక్ట్గా మార్కర్ లేకుండా ఇట్లా పట్టుకొని కుడితే ఈజీ ఉంటుందని ఇది ఇట్లా 3 వేళ్ళ మందం ఇక్కడికి. ఇప్పుడు చూద్దాం. ఓకే, పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు పెద్ద కుట్టుకు 2 కుట్లు వేసుకోవాలి ఎప్పుడైనా. ఈ సైడ్కి ప్లేట్ పెడుతున్నాము. అన్నీ ఇక్కడ మనం దారం ఇంత ఎక్స్ట్రా వదిలిపెట్టేసుకున్నాం కదా, దాన్ని పట్టుకొని ఇట్లా కొంచెం స్ట్రైట్గా దీన్ని చూస్తుందా లేదా అనడానికి ఈ దారాన్ని ఇట్లా పట్టుకొని చూసుకొని ఇక్కడ మనం పెట్టుకుంటే సరిపోతుంది. ఈ 3 ప్లేట్లు మనం ఫస్ట్ పెట్టిన పెద్ద ప్లేట్నే చూసినట్టయితే జస్ట్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇప్పుడు క్రాస్ పట్టీలు జాయింటింగ్ చేసుకుందాం. ఎక్స్ట్రా వచ్చింది కట్ చేసేసుకున్నాం. ఇప్పుడు సాదా బ్లౌజ్ కుట్టేటప్పుడు సాగినంతగా అస్సలు బ్లౌజ్ అంతగానో ఏం సాగదు. ఇగో ప్లేట్ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కుట్టిన దానికి కూడా ఇట్లా కిందికి ఫోల్డింగ్ చేసి కుట్టు వేస్తాం. ఈ ప్లేట్ అనేది మనం ఫోల్డ్ చేయకుండా కుడితే మాత్రం చెస్ట్ మనం పెట్టుకున్న ప్లేట్స్ అన్నీ ఇట్లా అణిగిపోయినట్టు వస్తాయి. ఇట్లా మంచిగా స్ట్రైట్గా నిలబడ్డట్టుగా రాదు. మనం ఉక్స్ పట్టి కాజా పట్టి అయితే వేసుకుందాం. అయితే అస్తర్దానికి కాజా పట్టి కూడా నేను అస్తర్దే వేయాలి. అయితే ఇది నెట్ ఉంది కదా, మనకు ఉక్స్ పెట్టిన చేసిన ఇందులోకి ఇట్లా ఉక్కు పోతుంది, అందుకోసం అని చెప్పేసి నేను అస్తరు ఒక పొర ఇది కూడా వేస్తున్నా. డబల్ వరుస వేస్తా అస్తరు. ఫస్ట్ అయితే ఉక్స్ పట్టి వేసుకుంటున్నా. ఉక్స్ పట్టి సేమ్ ఇట్లా కింద నుంచి పెట్టుకొని మీదికి ఫోల్డ్ చేసుకొని కుట్టు స్ట్రైట్గా వేసుకోవడమే. ఇట్లా కింద నుంచి పెట్టి ఇటు ఫోల్డ్ చేసి ఒక కుట్టేసిన, మళ్ళీ ఇది ఇట్లా అనుకొని ఇట్లా పెట్టుకొని మళ్ళీ చెత్త కుట్టు ఇట్లా వేసుకురావాలి. కింద కుట్టిన క్లాత్ ఏదైతే ఉందో దాని మీద కొంచెం అనిగేటట్టుగా ఆనుగుడు కుట్టు వేసుకురావాలి. దీన్ని ఇట్లా కిందికి తీసేయకుండా దారం ఇట్లా అనేసి ఇటు తీసేసుకుంటే ఇట్లా పోగులు ఇట్లా వచ్చినా కూడా ఫోల్డింగ్ లోపలికి పోతాయి అన్నట్టు. ఇప్పుడు ఇంత ఉక్స్ మందం ఫోల్డింగ్ చేసుకొని పెట్టుకోవాలి. స్టార్టింగ్ ఎండింగ్ రబ్ చేయండి ఇక్కడ ఉక్కు కాడ కూడా, ఎందుకంటే
ఇప్పుడు ఓన్లీ నార్మల్గా కుట్టు వేసుకొస్తే ఉక్కు ఓన్లీ మీది పొరకే కుడితే ఈ మీది పొర లేచేస్తుంది. కాబట్టి స్టార్టింగ్ రబ్ చేయండి. ఉక్స్ పట్టి కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కాజా పట్టి. అయితే కాజా పట్టి అనేది ఎట్లా వేస్తామంటే ఇగో ఇట్లా అనేసి ఇట్లా ఇది కింద లైనింగ్ కింద ఇది మీద పెట్టుకొని ఇట్లా అని ఇట్లా ఫోల్డింగ్ చేసి వేస్తాం. అయితే ఇది నెట్ ఉంది కదా, ఉక్కు పెడితే ఇది చినిగిపోతుంది. సో అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు ఇక్కడ నాకు ఎక్స్ట్రా క్లాత్ ఉంది, దీన్నే కొంచెం కట్ చేసుకొని డబల్ వరుస వేస్తాం. కాజా పట్టి మరి అంత పతలా కూడా ఉండొద్దు. చీరలో వచ్చిన క్లాత్ వేస్తే ఏమవుతుందంటే కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది. మళ్ళీ మనకు ఉక్సు పెట్టిన కాజా పెట్టిన మధ్యలో ఇట్లా చెస్ట్ కూడా కనబడకుండా ఉంటుంది. కొంచెం పెద్దగానే పెట్టుకోవాలి కాజా పట్టి కూడా, చిన్నగా కూడా పెట్టద్దు. మళ్ళీ ఉక్కులు కూడా ఊక పెట్టిన తీసిన ఇట్లా ఉన్నా కూడా అవి కాజా పట్టి స్ట్రాంగ్ ఉంటే కొంచెం ఏం కాదు. ఇట్లా నార్మల్గా ఒకటే పొర పెడితే మాత్రం తొందరగా చినిగిపోతుంది. ఎప్పుడైనా కాజా పట్టి డబుల్ వరుస వేసుకోవాలి. సాదా జాకెట్ అంటే ఏం కాదు, కానీ అస్సలు జాకెట్ అయితే కంపల్సరీ వేసుకోవాలి. ఇట్లా ఎక్స్ట్రా ఉంది, దీన్ని ఇట్లా లోపలికి ఫోల్డింగ్ చేసుకొని ఇట్లా పెట్టేసుకుంటాం. లాస్ట్కి కార్నర్కి కుట్టు రావాలి. మళ్ళీ ఇటు ఇంకొకటి. కొత్తగా నేర్చుకునేవారు ఉంటే కంపల్సరీ పేపర్ కటింగ్ ఒకసారి ట్రై చేయండి. పేపర్ కటింగ్ మనం ఎన్నిసార్లు గీస్తే మనకు బ్లౌజ్ మీద అంత బాగా వేసుకోవచ్చు అన్నట్టు. కటింగ్ అనేది మనకు ఇట్లా నార్మల్గా మనం మన జాకెట్ అనే కాకుండా ఇంకెవరి వేరే వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఉంటాయి కదా, అట్లా వాళ్ళ కొలతలతోని కూడా మనం పేపర్ కటింగ్ చేసుకోవచ్చు. అంటే ప్రాక్టీస్, భుజాలు ఎక్కడ పెట్టాలి, సంకలు ఎక్కడ పెట్టాలి, కొలతలు ఎక్కడ పెట్టాలి, ఎట్లా షేప్ గీసుకోవాలి అనేది మనకు కొంచెం ఐడియా రావడానికి పేపర్ కటింగ్. ఇప్పుడు భుజాలు పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, బ్లౌజ్ పీస్ వరుసుకున్న తర్వాత మనకు కన్ఫ్యూజన్ ఉండొద్దు. కాబట్టి ఫస్ట్ పేపర్ మీద ట్రై చేయండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు. నేను పేపర్ కటింగ్ వీడియోలో ఇంచ్ టు ఇంచు మంచిగా అర్థమయ్యే విధంగా అందరికీ కొత్తగా నేర్చుకునే వాళ్ళకు, ఎందుకంటే నాకు ఇక్కడ నేర్చుకునడానికి వస్తారు, ఇక వాళ్ళకు నాకు తెలుసు కదా వాళ్ళ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఎంత నాలెడ్జీ ఉంటుంది అనేది. కాబట్టి నేను అర్థమయ్యేటట్టుగానే చెప్పినాను. ఒకవేళ మీకు ఏదైనా అర్థం కాకపోతే వీడియోని కొంచెం వెనుకకు అట్లా చూసుకుంటూ చూడండి. ప్రతి ఒక్కటి మీరు నాకు కామెంట్లో అడిగినా కాల్ చేసినా నేను మళ్ళీ అందులో ఉన్నదే చెప్పడం జరుగుతుంది, ఎందుకంటే నేను అందులో ఇంచ్ టు ఇంచ్ అన్నీ చెప్పినాను. గల్లా ఇక్కడ కింది నుంచి ఇట్లా పెట్టుకొని ఇట్లా కొంచెం ఎక్స్ట్రా గింతంతా అది కట్ చేస్తాను. ఇగో ఇట్లా ఉక్సులు అయితే ఇగో ఇట్లా తాకుతాయి. ఇప్పుడు అదే నేను పట్టి వేస్తే, కాబట్టి ఆ పట్టి వేయకుండా అస్త డబుల్ వరుస వేస్తున్నాను నేను. ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి దాని మీద పెట్టుకొని సమానంగా చూసుకొని ఎక్స్ట్రా ఉన్నది కటింగ్ చేసుకోవాలి. గల్లా కూడా కరెక్ట్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. భుజాలు ఇట్లా సమానంగా చూసుకుని ఇక్కడ కరెక్ట్గానే ఉంది, ఓన్లీ కుట్టు మందమే ఉంది. ఇప్పుడు మనం గల్ల పట్టి వేసుకుందాం. అయితే ఈ బ్లౌజ్కి కూడా నాడలు పెట్టమన్నది ఈ కస్టమరు. ఇక ఇది నాడలు తీయరాదు, ప్లస్ ఇట్లా ఈ కలర్ నా దగ్గర ప్లెయిన్ క్లాత్ కూడా లేదు, అందుకని చెప్పేసి నేను గోల్డ్ కలర్ నాడలు తీసుకున్నాను. దీనికి ఉన్న చీరలో కొంచెం గోల్డ్ షేడ్ ఉందన్నమాట, అందుకోసం అనేసి ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని కుట్టు మందం ఒక్కటే లెవెల్, కుట్టు ఎక్కడైతే స్టార్ట్ చేస్తామో ఇటు సైడ్ ఉన్న క్లాత్ మొత్తం కార్నర్ దాకా అంతే ఉండేటట్టుగా కుట్టు వేసుకోవాలి.
ఒక కాడ సన్నగా ఒక కాడ దొడ్డుగా వంకర టింకర అట్లా రావద్దు. నేను ఫస్ట్ పేపర్ కటింగ్ వీడియో ఎందుకు పెట్టినా అంటే అసలు ఇప్పుడు నార్మల్గా ఒక సాదా బ్లౌజ్ కటింగ్ చూపెట్టిన అనుకోండి, అది ఏదైతే నేను కొలతలు చూపెట్టినో అట్లా ఓన్లీ మీ బ్లౌజ్ మీద మాత్రమే ట్రై చేస్తారు. అదే ఇప్పుడు పేపర్ కటింగ్ పెట్టింది అనుకోండి, పేపర్ కటింగ్ అయితే ఇంకా వేరే ఇంకెవరన్నా అత్తమ్మ కానీ ఇట్లా చుట్టాలు ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు పక్క వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళవి కూడా మనము కొలత పేపర్ మీద ఉంచి కటింగ్ చేసి ఒక 4-5 సార్లు కట్ చేసి ఆ తర్వాత ఒక సాదా బ్లౌజ్ మీద కుడితే మనకు అనేది అర్థమవుతుంది. ఇప్పుడు నార్మల్గా పీసీ మీద అయితే 4-5 సార్లు ట్రై చేయలేము కదా. మళ్ళీ మనకు పీసీ మీద అనేసరికి అసలు సగానికి ఎక్కువ భయమే ఉంటుంది, మనం కొలిసిన కొలతలు కూడా మర్చిపోతాం. కాబట్టి అట్లా కాకుండా పేపర్ మీద ట్రై చేస్తే, పేపరే కదా న్యూస్ పేపర్, ఇది కాకపోతే ఇంకొకటి, ఒకసారి కాకపోయినా 4 సార్లు కాకపోయినా 10 సార్లు అయినా సరే మళ్ళీ ఒకసారి మనం కరెక్ట్గా గీసుకుంటాం కదా. అట్లా అనేసి ఫస్ట్ పేపర్ కటింగ్ పెట్టిన. పేపర్ కటింగ్ ఒక మీ బ్లౌజ్లోనే కాకుండా వేరే వాళ్ళే కూడా కొలతలు తీసుకొని ఒకసారి కటింగ్ చేసి చూడండి. ఇట్లా కచ్చకలు కట్ చేసుకుందాం. పేపర్ కటింగ్ వీడియో అయితే కొత్త నేర్చుకునే వాళ్ళకు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. ఒక పేపర్ మీద ప్రాక్టీస్ చేసి మనం బ్లౌజ్ పీస్ని కట్ చేసుకొని కుట్టడం, ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్. ఇప్పుడు పెట్టాలంటే బోట్ నెక్, పైపింగ్, ఇవి అన్నీ ఒక్కొక్కటి చిన్న వీడియోలు పెట్టవచ్చు. ఉంది కదా. ఇప్పుడు ఇది ఇట్లా అనేసి ఈ క్లాత్ ఇట్లా పట్టుకొని కుట్టుకోవాలి. ఈ క్లాత్ని ఇట్లా పట్టుకోవాలి. లోపల ఉన్న మాయ అనేది ఈ క్లాత్ని మొత్తం కవర్ చేయాలి. దీంతో ఇగో ఇట్లా రావద్దు, ఇది కూడా గిట్లా రావద్దు. కాబట్టి ఇట్లా పట్టుకున్నట్టుగా మనకు మంచిగా పట్టుకున్నట్టుగా ఉంటే కుట్టు వేసుకోవాలి. లేకపోతే సెట్టింగ్ చేసుకోవాలి. కొంచెం పట్టుకున్నట్టు ఎట్లా వస్తుంది, ఇది ఎట్లా ఎందుకు వస్తలేదు అన్నట్టుగా చూసుకొని ఇవి ఇట్లా వేళ్ళతో కింద నుంచి వెళ్ళి ఉందా లేదా, లోపల పట్టుకుందా లేదా క్లాత్ అని. పేపర్ కటింగ్ వీడియోలా ఇట్లా ఎందుకు ఇట్లా ఇదంతా ఏం అర్థం అవ్వదు, సోది అన్నట్లా కాదు. అది మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి అనుకొని పేపర్, పెన్ను, టేపు, కొలతల్లో అన్నీ ముందర పెట్టుకున్నట్టయితే అది ఇంచు టు ఇంచు నేను అంత పర్టిక్యులర్గా అన్నీ చెప్పినాను, అన్నీ అర్థమవుతాయి. మీరు కరెక్ట్గా ముందర పెట్టుకొని కనుక ప్రాక్టీస్ చేస్తే కనుక ఆ తర్వాత సాదా ప్లీస్ మీద కూడా ట్రై చేయొచ్చు. ఇప్పుడు ఇవన్నీ టైలర్ వీడియోస్ ఏది నచ్చితే అది పెట్టచ్చు. ఒకరోజు పైపింగ్ అని, ఒకరోజు డిజైన్ గోండాలని, ఒకరోజు ఇప్పుడు బ్లౌజ్ మనం గల్ల పంపకంకి కుట్టు వేస్తున్నాం, పైపింగ్ పెట్టచ్చు. లేదా ఒక నార్మల్ థ్రెడ్ పైపింగ్, థ్రెడ్ లేకుండా ఎట్లా పైపింగ్ చేసుకోవాలి, ఇంకా బోట్ నెక్ ఎట్లా, బ్యాక్ బటన్స్ ఎట్లా, ప్రిన్స్ కట్ ఎట్లా, ఇవన్నీ పెట్టవచ్చు. కానీ అట్లా కాకుండా ఓన్లీ కొత్తగా నేర్చుకునే వాళ్ళు మాత్రమే మనము స్టెప్ బై స్టెప్. ఇప్పుడు నేను ఇది చెప్పిన తర్వాత ఏదైనా డిజైన్ బ్లౌజ్ చెప్తే మీకు అర్థమవుతుందా? కాదు కదా. అందుకని ఫస్ట్ ఈజీగా ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫస్ట్ ఈజీగా, ఇప్పుడు మీ దగ్గరకు నేర్చుకునే వాళ్ళు వస్తారు. ఇది ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేస్తున్నాం, ఒక్క పూరి ఇట్లా పట్టుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మా దగ్గర నేర్చుకునే వాళ్ళు వస్తారు, నేర్చుకునే వాళ్ళకి మేము ఎట్లా నేర్పిస్తాం, అట్లా ఒక్కొక్కటిగా మనం నేర్చుకునే వాళ్ళు ఇది వచ్చిన తర్వాత ఇంకేం చెప్తాం అనేది స్టెప్ బై స్టెప్గా నేను వీడియోస్ పెడుతున్నాను. లేకపోతే ఈ సాదా బ్లౌజు, అస్తర్ బ్లౌజులు అన్నట్టుగా కాకుండా ఇంకా డిజైన్స్ కూడా పెట్టచ్చు. ఇప్పుడు నేర్చుకునే వాళ్ళు అట్లా ఎట్లా అంటే ఇక క్లాసెస్ మిస్ అయినట్టు అవుతాయి అన్నట్టు. ఇక ఒక్కొక్కటి వాళ్ళు చూసుకుంటూ
ఇది కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు గల్లా పట్టి అయితే అయిపోయింది. మనం ఇట్లా పట్టి వేసుకోవడమే. ఇక నీట్గా కటింగ్ కూడా చేసేసుకున్నాం. అసలు చూడండి గల్లా కూడా నాడలు పెట్టాలని చెప్పినా కదా నేను. ఎంత టాలెంటో చూడండి. సాదా బ్లౌజ్లో కూడా నాడలు పెట్టడం మర్చిపోయినా, ఇప్పుడు కూడా మర్చిపోయినా నేను. ఇప్పుడు శ్రావణ మాసం ఉంది కదా, బట్టలు బాగున్నాయి గిరాకీ. ఇక మధ్య మధ్యలో కస్టమర్స్ వస్తున్నారు. వీడియోని ఆపుకుంటూ అట్లా ఇట్లా వాళ్ళతో మాట్లాడుకుంటూ మళ్ళీ బట్టలు తీసుకొని చేసి ఇక కంటిన్యూ చేస్తున్నా అన్నట్టు. సో అందుకని మర్చిపోవడం అవుతుంది. లేకపోతే అసలు మర్చిపోయే ప్రసక్తే లేదు. కానీ ఇక కొంచెం ఇట్లా ఎవరైనా పిలిస్తే మళ్ళీ వెళ్ళడం, వీడియోని ఎన్నిసార్లు స్కిప్ చేయాల్సి వస్తుందంటే ఇక అట్లా ఉన్నది. శ్రావణ మాసం ఎన్ని పండగలు వస్తాయి, ఎన్ని పండగలు, ఫుల్ బట్టలు ఉన్నాయి. మళ్ళీ నేను కూడా ఈ ఛానల్ శ్రావణ మాసంలోనే స్టార్ట్ చేసినాను. ఆషాఢంలో అయితే మస్తు ఫ్రీగా ఉండేదాన్ని అసలు. మీద నుంచి పెట్టినాను, ఏం చేయాలి, ఇట్లా పెట్టినా కూడా పర్వాలేదు. మా అంటే లోపల వస్తుంది, మీదకి వస్తుంది అంతే. కానీ ఫినిషింగ్ ఉండదు ఇట్లా మీద నుంచి పెడితే. ఇప్పుడు చేతులు ఈ కచ్చక అనేది ఇక్కడ భుజాల మీద చూసుకొని ఇగో ఇట్లా సమానంగా పట్టుకొని కుట్టేసుకుంటాం. అయితే వీడియోస్ కూడా పార్ట్ 1 పార్ట్ 2 ఇట్లా ఎందుకు పెడుతున్నారంటే బాగా లెంత్ అయితే వీడియోలు తొందరగా అప్లోడ్ అయితే లేవు. అందుకోసమని కొంచెం లెంత్ తక్కువ చేసి పార్ట్ 1 పార్ట్ 2 కింద చేసి పెడుతున్నాను. మాకు వైఫై లేదు. వైఫై ఉంటే ఎంత లెంత్ ఉన్న వీడియోలు అయినా కూడా పెట్టుకోవచ్చు. మళ్ళీ బాగా లెంత్ ఉన్న వీడియోలు పెట్టినా కూడా కొంచెం చూసే వాళ్ళకి బోర్ కొడుతుంది. అబ్బా ఇది 30 minutes ఉందా, ఇది 40 minutes ఉందా అనేసి. అందుకోసం అని చెప్పేసి అట్లా పార్ట్ 1 పార్ట్ 2 అనేసి పెడుతున్నాను. ఒక చేతి అయితే అయిపోయింది, ఇంకొక చేతి జాయిన్ చేసుకోవాలి. మళ్ళీ కచ్చక ఇక్కడ భుజాల మీద పెట్టుకొని ఇట్లా సమానంగా చూసుకొని కుట్లేసుకుంటున్నాం. యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే కదా మనం చాలా చేసింది. పెట్టించుకుంటాం, కొంచెం కొంచెం గ్యాప్ తీసుకొని వైఫై పెట్టించుకొని అప్పుడు ఫుల్గా వీడియోస్ పెడతాను. ఇప్పుడు మాట్లాడేది ఏంటంటే వైఫై గురించి, దాని గురించి, దీని గురించి మాట్లాడాల్సిన అవసరం ఏం లేదు. కానీ స్టార్టింగ్ నేను ఏమన్నాను, హాయ్ ఫ్రెండ్స్ అని స్టార్ట్ చేశాను కదా, మా ఫ్రెండ్స్తో అన్ని షేర్ కూడా చేసుకోవాలి కదా, అందుకోసమని షేర్ చేసుకుంటున్నాను మీతో. ఎందుకంటే చూసే వాళ్ళకి కూడా అనిపిస్తుంది పార్ట్ 1 పార్ట్ 2 పెడుతున్నారు ఏంటి అని. ఫ్రెండ్స్ అన్నప్పుడు అందరూ చెప్పాలి కదా అట్లా. అయిపోయింది ఫ్రెండ్స్. వీడియోని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఎందుకు? కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా మా ఛానల్ని. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నా ఛానల్ మానిటైజ్ అవుతుంది.
లేకపోతే ఎదురు చూసుకుంటూ ఉండాలి మేము. అటు ఇటు సమానంగా వదిలేసి మార్క్ చేసుకుంటున్నాం. అసలే ఛానల్ మానిటైజింగ్ కావాలంటే 4000 వాచ్ అవర్స్, 1000 సబ్స్క్రైబర్స్ కావాలి. సబ్స్క్రైబర్స్ చూసారా, ఇంకా 50 కూడా క్రాస్ అవ్వట్లేదు. ఉక్స్పట్టిది ఉక్స్పట్టికి. కాబట్టి కొంచెం వీడియో చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కాజపట్టిది కాజపట్టికి పెడుతున్నాం మార్క్. కుట్టు నుంచి ఇక్కడికి. ఇటు సైడ్ కొలితే ఇటు సైడే, అటు సైడ్ కొలితే అటు సైడే పెట్టుకోవాలి. వీళ్ళది ఇక్కడ ఏదో పల్లెటూరు, వరదవెల్లి వీళ్ళ ఈ బ్లౌజ్ వాళ్ళది. రేపు 15th ఆగస్ట్ ఉంది. ఈమె అంగన్వాడీ స్కూల్ మేడము ఏమో రేపు 15th ఆగస్ట్ కావాలంట. కుడుతున్నా అయితే నేను ఇక్కడ బ్లౌజ్. నేను అన్ని సాదా బ్లౌజులు వేసుకుంటాను. సాదా కటింగ్. ఇప్పుడు ఇది క్రాస్ ఉంది కదా, నేను సాదా కటింగ్ వేసుకుంటా. అయితే నా సాదా బ్లౌజులు జనాలు ఎవరు వేసుకోరు, ఎవరో ఒక్కరు, నాలాంటి ముసలోళ్ళు తప్పితే. అందుకని చెప్పేసి కస్టమర్స్ని కుడుతున్నాను, నేను కుట్టి మీకు చూపెడుతున్నాను. సాదా కటింగు లేకపోతే ప్లెయిన్ ప్రిన్స్ కట్ ఇంతే వేసుకుంటాను. ఈ క్రాస్ కటింగ్ డిజైన్స్ అసలు ఏం వేసుకోను. ఎందుకంటే ఈ కస్టమర్స్ ఇవన్నీ బట్టలు కుట్టేసరికనే సాల్సాలు అవుతుంది. ఇంకా నాయి కుట్టుకుందామంటే ఓపిక ఉండట్లేదు. ఒక్కొక్కసారి ఓపిక ఉంటే కుడుతున్నారు, లేకపోతే కుట్టే వాళ్ళకి ఇచ్చి కుట్టిపిస్తున్నారు. వర్కర్స్ కూడా ఉన్నారన్నమాట, ఒక 3. అవసరమైతే వాళ్ళకి కూడా ఇచ్చి కుట్టిస్తున్నాను, డబ్బులు ఇచ్చి. ఏం చేద్దాం, అట్లున్నది. నేను ఒకసారి ఒక వీడియోలో నేర్చుకునే వాళ్ళందరినీ మీకు పరిచయం చేస్తాను. ఇప్పుడు కొందరు నా దగ్గర నేర్చుకున్న వాళ్ళు ప్రజెంట్గా పీస్ వర్క్ చేస్తున్నారు నా దగ్గరనే. వాళ్ళది కంప్లీట్ అయిపోయింది, లాస్ట్ బతుకమ్మ సీజన్లోనే కంప్లీట్ అయిపోయింది వాళ్ళది. 3 కుట్లు వేస్తున్నారు. నేను ఎప్పుడైనా వీడియో తీస్తున్నప్పుడు వాళ్ళు వస్తే నేను పరిచయం చేస్తాను. కుట్టచ్చు. ఇప్పుడు ఒక్కొక్కళ్ళకి అనిపిస్తుంది, ఇప్పుడు మంచిగా వర్కర్స్ ఉన్నారు, ఇంత గిరాకు ఉంటుంది, కుట్టుకోవచ్చు కదా వీడియోలు ఎందుకు అనేసి. ఇప్పుడు నేనేం లేకున్నా 7th క్లాస్ సమ్మర్ హాలిడేస్ నుంచి వెళ్ళి అప్పుడెప్పుడో నుంచి వెళ్ళి నేను కుడుతున్నాను. చెప్పండి, ఏం లేకున్నా ఒక 12, 13, 14 సంవత్సరాలు అవుతుంది. బోర్ కొట్టదా మనిషికి ఒక్కటే పని చేసి. అందుకోసం అని చెప్పేసి కొంచెం ట్రెండింగ్గా ఉంటుంది. ఇప్పుడు అందరూ వీడియోస్ కూడా తీస్తున్నారు కదా అనేసి. అసలు టైలర్ ఉండే, ఇక పిల్లలు జన్మానికి వచ్చిన తర్వాత టైలర్ తీసేసినాను. బెడ్ రెస్ట్ చెప్పారు అన్నట్టు. ఓకే, పర్ఫెక్ట్గా వచ్చింది. ఇక తీసేసి ఇంట్లోనే కుడుతున్నాను. ఇప్పుడు టైలర్ ఉంటే ఇదంతా ఎక్కడ వీలయ్యేది, ఇంట్లో కాబట్టి సరిపోతున్నా. చిన్నపిల్లలు 2, ఇంత గిరాకీ. మన బ్లౌజ్ కంప్లీట్ అయిపోయింది. గోండాలు పెట్టుకోవాలి నాడలకు. మనం ఇప్పుడు మా వాళ్ళు స్కూల్కి అయినప్పుడు అట్లా వీడియోస్ చేస్తాను. ఈ మన షార్ట్స్ పెడుతున్నాను కదా నేను, ఆ షార్ట్స్లో ఉన్న 2 పిల్లలు నా పిల్లలే, 2 అబ్బాయిలు నాకు.
కార్నర్కి పెట్టుకొని ఇట్లా ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి. మళ్ళీ వీడియోస్ తీద్దామన్నా కూడా మా వారు కూడా చాలా సపోర్ట్ చేస్తారు. సో అందుకోసమని ఇంట్లో ఇట్లా నడుస్తుంది ప్రజెంట్గా అయితే. అప్పుడప్పుడు నాకు కొంచెం కొత్తలో అయితే అసలు వీడియో తీయరాక మనకు ఇట్లా మనం కెమెరా పెట్టరాక చేయరాక అయితే ఇక కొన్ని రోజులు మా వారే షూట్ చేసేది. ఇప్పుడు కొంచెం సొంతంగా నేను పెట్టుకొని చేయడం కొంచెం కొంచెంగా నేర్చుకుంటున్నాను. ఇట్లా ఫోల్డ్ గుండెలు అయితే అయిపోయినాయి. ఓకే, మన బ్లౌజ్ కంప్లీట్.